టేస్టీ టేస్టీ మసాలా టీ స్వీట్ స్టైల్లో తీసేసుకుందామా ఫ్రెండ్స్? మరి అయితే వచ్చేసేయండి మరి. హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలాగున్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఫ్రెండ్స్, నా రెసిపీ ట్రై చేస్తున్నారు, ఎలా కుదురుతున్నాయి కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఫ్రెండ్స్, లంచ్ అయిపోయిందా? లంచ్ చేస్తారా? లంచ్కి డిన్నర్కి మధ్యలో మనకి టైం దొరుకుతుంది కదా స్నాక్స్ తినడానికి. స్నాక్స్తో పాటు కంపల్సరీ మనకి టీ కావాలి కదా, టీనో కాఫీనో. ఇప్పుడు సీజన్ చాలా చల్లగా ఉంది కాబట్టి మనకి చక్కగా ఓ చాయ్ పడిపోవాలండి. దానికి కానీ ఈరోజు నేను మసాలా టీ చూపించేస్తాను. మరి వచ్చేసాను. మనకు ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకున్నాను. ఇదిగో చూడండి, చిన్న పిడతలో టీ అనమాట అండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి వాటర్ వేసుకుంటున్నాను. నేను పెట్టేది నలుగురు కోసం అన్నమాట. నేను 4 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను. బాగా బాయిల్ అవ్వాక అప్పుడు అన్నీ వేసుకుందాం. వాటర్ బాయిల్ అవుతున్నాయండి. ఈ టైంలో మనం 2 టేబుల్ స్పూన్స్ టీ పొడి, మీరు ఏ టీ పొడి అయినా వేసుకోవచ్చు. 4 టేబుల్ స్పూన్స్ పంచదార, మీ తినేదాన్ని బట్టి వేసుకోండి. అలాగే 2 ఇంచుల అల్లం ఇలాగా దంచుకొని, 3 యాలకులు, చిన్న చెక్క, 2 లవంగాయలు, అలాగే మిరియాలు 4-5, మీరు కారాన్ని ఎంతైతే వేస్తారో అంత దాన్ని దంచుకుని వేసుకోవాలండి. ఇందులో బాగా మరగనిద్దాం. ఈ మట్టి పిడతలో టీ చాలా అద్భుతంగా ఉంటుందండి, ఇలా ట్రై చేయండి. ఈ సీజన్లో వచ్చే వైరల్ ఫీవర్స్ అయినా, అలాగే కోల్డ్ కాఫ్, దేనికైనా మనం ఇందులో వేసుకున్నాయన్నీ కూడా మన థ్రోట్ ఇన్ఫెక్షన్ రాకుండా పనిచేస్తాయి కదా. అల్లము, ఇందులో యాలకులు, మిరియాలు అన్నీ వేసుకున్నాం కదా, చాలా అద్భుతంగా ఉంటుందండి టీ. ఒకసారి ఇలాగే పాత్రలో ట్రై చేశారంటే సూపర్గా ఉంటుంది. మీకు ట్రై చేయండి, నా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎలా వచ్చింది అనేది. బాగా మరుగుతుంది చూసారా? ఈ టైంలో డ్రై రోజ్ పెటల్స్ అండి, మీ దగ్గర ఉంటాయి వేసుకోండి. చాలా బాగుంటుంది అన్నమాట, అద్భుతమైన సువాసన వస్తుంది టీ. అవి వేసాను నేను, డ్రై రోజ్ పెటల్స్. బాగా మరుగుతుంది. ఈ టైంలో మనం కాచి చల్లార్చిన పాలు కాచుకోవాలండి, పచ్చిపాలు వేసుకోకూడదు. 2 కప్పులు పాలు వేసుకొని బాగా మరగపెట్టుకుందాం. టీ బాయిల్ అవుతుందండి. ఇదిగో పెద్ద గుంట గరిటె ఉంటుంది కదా మన ఇంట్లో, దాన్ని తీసుకొని ఇలాగే టీ స్టాండ్లో చూసారా, టీని బాగా మరగబెట్టి పెద్ద గరిటెతోటి కానీ దేనితో వాళ్ళు ఎలా అంటూ ఉంటారు, మనం ఇలాగే అనుకుంటూ ఉంటే కనుక మంచి టేస్ట్ వస్తుందండి. అయిపోయిందండి మన మసాలా టీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని డిష్ అవుట్ చేస్తా. మన టీని ఫిల్టర్ చేసుకుందామండి. అయిపోయింది, వడకట్టేసుకుని వేసేసుకుందాం. మళ్ళీ తాగాలనిపించే మసాలా టీ చాలా టేస్టీగా ఉంటుందండి. అద్భుతమైన మరి సువాసన, చాలా వేడిగా ఉంది, బాగా మరిగింది కదా, చాలా సువాసన భరితమైన, ఎంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు అన్నీ వేసుకున్నాం కదా, అల్లం అన్నీ, ఇందులో యాలకులు. అయిపోయిందండి, టేస్టీ మసాలా టీ రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చేసేద్దామా? ఎంతో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా, ఎందుకంటే అల్లం వేసుకున్నాం, మిరియాలు వేసుకున్నాం. ఈ సీజన్లో మనకి కోల్డ్ కాఫ్ లాంటివి కూడా అల్లం మిరియాలు తగ్గిస్తుంది కదా, యాలకులు వేసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? మరి టేస్టింగ్ టైం కాబట్టి టేస్ట్ చేసి చూపించాలి కదా. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ బటన్ టచ్ చేయండి. చేసినట్టయితే ఆల్ వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే కనుక నేను పెట్టిన ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. మరి టేస్ట్ చేసి చూపించాలి కదా. బా, చాలా సువాసన వచ్చేస్తుందండి, చాలా అద్భుతంగా ఉంది. బా బా చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీరు ఎలా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మరి కూర్చొని తాగేస్తాను మరి నేను మరి ఒక రకమైన వంటతో, రుచికరమైన వంటతో మీ ముందుకు వస్తుంది మీ నిషా. మరి అంతవరకు సెలవు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.